నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే. 1-2 సార్లు ఆలోచించండి. అయితే తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కన్యా రాశి వారికి డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం రోజు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే రహస్య స్వభావాలు కూడా. మనసులో ఉన్నది అస్సలు బయటకి చెప్పరు. వ్యవహారాల విషయాలను కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీతో మాట్లాడాలని ఒక వ్యక్తి మీకు కాల్ చేయడం కానీ, మీ ఇంట్లోకి నేరుగా రావడం కానీ జరుగుతుంది. ఆ వ్యక్తితో తిరిగి మాట్లాడాలనుకునే ఉద్దేశం మీకు లేదు. వారు మాట్లాడాలనుకుంటున్నారు. కలలో కూడా మీరు ఊహించలేదు. అటువంటి వ్యక్తి ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి మీ ఇంటికి రావడం కానీ, మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా షాకింగ్ సంఘటన. బంధువులు కావచ్చు, లేదా సన్నిహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, ఒక గొడవ కారణంగా మీరు విడిపోయారు. అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు కాల్ చేయడం కానీ, నేరుగా మీ ఇంటికి రావడం కానీ మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన తెల్లవారితే జరిగే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అంశాలు చూస్తే గనక కన్యా రాశి వారు వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ, భాగస్వామి వ్యాపారాలు చేసేవారికి మాత్రం భాగస్వాములతో మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. వినియోగదారులో ఒకరు మీ యొక్క వ్యాపారం గురించి కొత్త నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అంశం. వ్యాపారానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ఒక కీలకమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. ఉద్యోగస్తులకు వృత్తి జీవితంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీకు దక్కుతాయి. పెండింగ్లో ఉన్న కొన్ని పనులను మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. అలాగే చెయ్యని తప్పుకు ఒక ఆరోపణ
ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఈ పరిస్థితి మీరు గమనించగలుగుతారు. అలాగే కుల వృత్తులు చేస్తున్న వారికి సమయం సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించినటువంటి వారికి, కొన్ని ప్రత్యేకమైన రంగాలకు వ్యాపారాలు చేస్తున్న వారికి ఒక సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త పడండి. అలాగే ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ ఎదుటి వ్యక్తులకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. చిన్న చిన్న ప్లాన్స్ సపోర్ట్ కావచ్చు, బట్టల వ్యాపారం, ఇక ఇతర ప్రాజెక్టులు కానీ కావచ్చు, సంబంధించిన వ్యాపారాలు కావచ్చు. ఈ విధంగా కొన్ని వ్యాపార స్థలాల వారికి ఈరోజు చాలా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని కుల వృత్తులు చేస్తున్న వారు, అలాగే గృహంలో ఉంటూ ఏవైనా చిన్న వ్యాపారాలు చేస్తున్నా కానీ లేదా చిన్న ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఈరోజు వారి యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు గడవబోతున్నాయి. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూస్తారా కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.